లెట్స్ టాక్ అబౌట్ క్షణం. క్షణం. ఇక్కడ నెగటివ్ రోల్ చేశారు. Yes. సో హౌ డిఫరెంట్ వాజ్ ఇట్ ఫ్రమ్ వాట్ యూ డన్ ఇన్ ద పాస్ట్? అంటే ఎక్కడ నుండి ఛాలెంజింగ్ అని డిఫరెంట్గానే అనిపించింది నాకు డిఫికల్టీ అనేది ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్ ఫర్ మీ. వెన్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ క్లియర్, నథింగ్ ఈజ్ డిఫికల్ట్ లిటరలీ. అయితే దానికి కావాల్సిన దానికి కొద్దిగా ప్రిపరేషన్ ఏమైనా కావాలా, ఒక ముందు రోజు ప్రిపేర్ అవ్వాలి అంతే. అయితే ఈ పర్టికులర్ దాంట్లో ఏంటి అంటే లైఫ్లో దెర్ ఇస్ అ రేంజ్ అండి. ఒక చెడు నుంచి చాలా మంచి దాకా ఒక రేంజ్ ఉంటుంది మొత్తం అంతా. సో నేను అన్ని రేంజెస్ ట్రావెల్ అవుతూ ఉంటా ఇన్ మై ఫీలింగ్స్. ఐ మీన్ ఐ కనెక్ట్ ద డాట్స్ ఆఫ్ మై లైఫ్ త్రూ ద రేంజ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఇమాజినేషన్కి ఎక్కువ స్కోప్ ఇస్తాం. సో దాట్ ఈస్ వాట్ అన్ యాక్టర్ షుడ్ డూ. అయితే ఒక చెడ్డోడు అంటే లిటరలీ మన పేపర్ తీసి చదివినప్పుడు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ గురించి చదివాం అనుకోండి, దాంట్లో విక్టిమ్ నేనే, దానిలో కల్ప్రిట్ నేనే. అది నేను ఒకసారి రెండు ట్రావెల్ అయిపోతాను. దట్ ఈస్ మై యూజువల్ సెన్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనమాట. క్రిమినల్స్ అనే సినిమా చేశాను, అది ఇంకా దారుణం. మీన్ ఇట్స్ పుషింగ్ ది బౌండరీస్ అనే టైప్లో. అయితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్రిమినల్స్లో గ్రాడ్యువల్గా పెరిగే క్యారెక్టర్ అది. ఇది 3 సీన్లే. 3 సీన్లో ఎంత పవర్ఫుల్గా తీసుకొచ్చి అక్కడ ప్లాటర్లో పడేస్తే దాని ఇంపాక్ట్ అంత ఆ స్టోరీ మొత్తం దాకా ఉండాలి, అట్లీస్ట్ అది అన్రావెల్ అయ్యేదాకా. సో వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ మీ? It was not difficult for me, but did it need more of me? Yes, it definitely needed much more of me. ఎందుకంటే ఆడిషన్ అని ఫిక్స్ అయ్యాము నేను రవికాంత్ అన్నాడు అనమాట, అన్నా ఏమనుకోవద్దు మీరు, అంటే నాకు తెలియట్లేదు ఇది ఎంత క్యారెక్టర్ ఎంతవరకు తీసుకెళ్లాలో, విజువల్గా చూస్తే తప్ప నేను ఒక కన్సెన్సస్కి రాలేను, ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ డూ ఆడిషన్ అని. నేను నన్ను సూపర్ బ్రో, ఎందుకంటే ఐ వాంట్ యూ టు ఆడిషన్ నౌ. జనరలీ నేను అడిగేస్తుంటా ఒకసారి ఆడిషన్ చేయమంటే చేస్తాను అంటాను నేనే. అది ఎందుకు అంటే టు నో వాట్ ది డైరెక్టర్ ఈస్ లుకింగ్ ఫార్ ఇన్ హిస్ మైండ్. సమ్టైమ్స్ దే డోంట్ నో వాట్ దే ఆర్ లుకింగ్ ఫార్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్, అంటే సమ్టైమ్స్ ద క్యారెక్టర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్. అది నేను అనేది. సో ఎలా చేసినా పర్లేదు అన్నప్పుడు కూడా అది తెలుస్తుంది మనకి. ఎనీవే, కమింగ్ టు దిస్ వన్, నేను ఒక ఆల్మోస్ట్ 3-4 days to 10 days మధ్యలో దాని ముందు ఆడిషన్ ముందు వీడియోస్ చూస్తూ ఉన్నాను. రియల్గా ఒక డ్రగ్ అడిక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఏంటి, MDMA అంటే ఏంటి, అలాగా ఐ వాస్ ట్రైయింగ్ టు గో త్రూ ఇట్ బికాస్ ఐ డోంట్ నో హౌ యూ బిహేవ్ యాక్చువల్లీ వెన్ యూ డోజ్ ఆఫ్, వెన్ యూ టేక్ ఇట్, ఐ డోంట్ నో హౌ యూ బిహేవ్. మనము హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, వేరే సినిమాలు చూసుంటాం, బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీలీ ద ట్రూత్ అనే దానికి నేను యాక్చువల్ డాక్యుమెంటరీస్ కొన్ని చూసినప్పుడు ఏది ఇలా లేదు. అయితే ఏంటంటే దాన్ని మనం స్టోరీకి కస్టమైజ్ చేసుకుని దాని అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ స్టోరీని ఇంపాక్ట్ చేయాలనే ప్రాసెస్ని డిజైన్ చేసుకుని అప్పుడు వచ్చి ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే హీ సెడ్ ఏంటి పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు అన్కాన్షియస్లీ డూ ద థింగ్. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చేసింది, ఏంటి ఆవిడ ఎలా బిహేవ్ అవుతారు అనేది వచ్చేసింది. కాబట్టి దానిలో అది దీన్ని మిక్స్ చేసుకుని ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ లక్కీలీ దే లవ్డ్ ఇట్ అండ్ ఐ వాజ్ హ్యాపీ. సే దట్ ఐ స్నాటెడ్ కోకేన్ ఆన్ ద సెట్. I think because నేను సినిమా చూసి వచ్చిన తర్వాత సో దేర్ వర్ సమ్ పీపుల్ హూ వర్ ఆస్కింగ్ మీ హౌ టు స్నాట్.